హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్పాటిఫైలో లవ్ స్టోరీస్ విప్రియ అని సెర్చ్ చేసి చూడండి. కోర్ట్ రూమ్ కి వచ్చిన అభినవ్కి ఎంట్రన్స్ లోనే ఎదురైంది క్యూటీ పాప. తనను చూడడంతోనే ఆగిపోయిన అభినవ్ చూపు చురుకుగా మారితే వేళ్ల మధ్య రగులుతున్న సిగరెట్ మళ్లీ లిప్స్ మధ్యన నిలిపాడు. స్మోక్ చేస్తున్న వకీల్ సాబ్ రఫ్ స్టైల్ కి ముద్దుగా కులుకుతూ కావాలి అంది ముద్దుకి ముద్దొచ్చేంత ముద్దుగా మూతిని తిప్పుతూ. అంతగా కులుకుతూ ఉన్న క్యూటీ పాపని చిరాగ్గా చూస్తూ రెస్పాండ్ అవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. తనని క్రాస్ చేసి వెళ్తున్న అభినవ్ రియాక్షన్ కి కళ్ళు పెద్దవి చేసి ఫాస్ట్ గా టర్న్ అయ్యి చిన్న పిల్లల చిందులు తొక్కుతూ లోపలికి వచ్చింది క్యూటీ. మ్యామ్, వాట్ యు వాంట్ అని అభినవ్కి తనకి మధ్యలో వచ్చి అడిగింది మున్ని. మీ సార్ కావాలి, ఇస్తావా అని పట్టించుకోకుండా వెళ్తున్న అభినవ్ మీద వస్తున్న కోపంతో విసురుగా అడిగితే ధమ్మని టేబుల్ మీద బుక్తో కొట్టిన సౌండ్కి ఉలిక్కిపడి ఇద్దరూ అభినవ్ని చూశారు. పేరెంట్స్ ఇద్దరు ఇంట్లో లేక రోడ్డు మీద పడి పట్టపగలే వేషాలేస్తోంది. ఇన్స్పెక్టర్కి కాల్ చేయి, వచ్చి తీసుకుని వెళ్ళి లోపల పడేస్తాడు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చే వరకు మనకి డిస్టర్బెన్స్ ఉండదు అని క్యూటీనే ఇరిటేట్ ఫీల్తో చూస్తున్న మున్నికి ఆర్డర్ వేశాడు అభినవ్. బాస్ కోపానికి చెయ్యాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న మున్ని నెమ్మదిగా కాల్ చేస్తున్నట్టు బయటకు స్టెప్ తీసుకుంటే గుర్రల్లా ఎగురుతూ అభినవ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది క్యూటీ. టైం చూసుకుని ఓకే అనుకున్న మున్ని వెంటనే తరంకి కాల్ చేసింది. అభినవ్ మ్యారేజ్ మ్యాటర్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయిన తరంకి ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుని లాస్ట్ ల్యాబ్ పీరియడ్ ఫినిష్ చేసుకుని బయటకు వస్తున్న తరంగ్ స్క్రీన్ మీద మున్ని నేమ్ చూసి వెంటనే లిఫ్ట్ చేసి మున్ని గారు చెప్పండి అని విత్ రెస్పెక్ట్తో అడిగాడు. డాక్టర్ బాబు ఇస్తున్న రెస్పెక్ట్కి అసహనంగా కళ్ళు మూసుకున్న మున్ని మొన్న ఫొటోస్ తీసుకున్నారు, రాజ్ సార్కి పంపించారా అని అడిగింది. పర్టిక్యులర్గా పాయింట్ చేస్తున్న ఆ క్వశ్చన్కి ఇప్పుడు దాని గురించి మీరెందుకు అడుగుతున్నారండి అని ఎదురు ప్రశ్నించిన తరంకి క్యూటీ అక్కడికి వచ్చిన విషయం చెప్పింది మున్ని. అది వినడమే ఫుల్ ఎక్సైట్ అవుతూ మళ్ళీ వచ్చిందా, ఎందుకు వచ్చింది అని వరుస ప్రశ్నలు మొదలుపెట్టాడు తరంగ్. ఏంటండి మీరు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు అని చిరు కోపంతో కసిరి ఎందుకు వచ్చారో నాకు తెలీదు, లోపల డిస్కషన్ నడుస్తోంది. సార్ చాలా సీరియస్గా ఉన్నారు, అలాగే లిఖిత మేడం సార్ మ్యాటర్లో చాలా సీరియస్గా ఉన్నారనిపిస్తోంది అని తన సైడ్ క్లారిటీ ఇచ్చింది. హో గాడ్, నిజం చెప్తున్నారా అని ఎక్సైట్ అయిన తరంగ్ ప్లీజ్ ప్లీజ్ నాకు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో క్లియర్గా కావాలి. నేను సార్కి ఫొటోస్ పంపాను, చూశారు కూడా. ఈ మాటలో నాకు కాస్త హెల్ప్ చేస్తారా అని రిటర్న్ రిక్వెస్ట్ చేశాడు తరంగ్. ఉన్న సమస్యలు చాలదు అన్నట్టు కొత్తగా సహస్ర వెనుక స్టార్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ గురించి పిచ్చ చిరాకుతో ఉన్నాడు అభినవ్. ఇన్స్పెక్టర్కు పంపిన డీటెయిల్స్ పై తిరిగేస్తున్నా అతని ప్రెసెంట్ మైండ్ సెట్ ఏ మాత్రం ఐడియా లేని క్యూటీ తన ఫ్రస్ట్రేషన్తో ఫైర్ అయిపోతుంది. నా గురించి మొత్తం రికార్డ్ కలెక్ట్ చేసి పెట్టుకున్నావా అని ఉక్రోషానికి పోతూ అడుగుతున్న క్యూటీ పాప ముక్కు అప్పటికే ఎర్ర దొండ పండులా మారితే ఆన్సర్ చెప్పకుండా ఏం కావాలి అని క్యూటీని చూడకుండానే సీరియస్ గా సిగరెట్ కింద పడేస్తూ అడిగాడు. పోలీసులకు ఫోన్ చేయమన్నా అభినవ్ సీరియస్నెస్ కి ఓపెన్ హార్ట్ లో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయలేక నా బ్రేస్లెట్ అంది ఆదిమి పెడుతున్న ఉక్రోషంతో. క్యూటీ పాప క్లెవర్ ఆన్సర్ కి సూటిగా చూస్తూ ఉంటే అంతకు మించి మీ దగ్గర నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు, నాది అనుకున్నది మీ దగ్గర ఉంచేసుకున్నారు, ఇచ్చేస్తే తీసుకుని వెళ్తాను అని పొగరు ప్లస్ కోపంతో చెప్పి సైడ్ కి తిరిగింది. వెంటనే టేబుల్ డ్రాయర్ లో ఉన్న బ్రేస్లెట్ టేబుల్ మీద పడేసి నౌ యూ కెన్ లీవ్ అని ఆర్డర్ వేశాడు అభినవ్. హుక్ లేని బ్రేస్లెట్ చేతిలోకి తీసుకుని చూసి వితౌట్ హుక్ దిస్ ఈజ్ యూజ్లెస్ అంటూ మళ్ళీ సేమ్ టేబుల్ మీద బ్రేస్లెట్ పడేసింది. ఎక్కడ పడేశావో అక్కడికే వెళ్ళి ఎత్తుక్కో, నా దగ్గర నీ చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అని తనను పట్టించుకోకుండా ర్యాక్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు అభినవ్. నిమిషం కూడా నిలబడి మాట్లాడడానికి ఇష్టపడిన అభినవ్కు ఎలా తన హార్ట్ ఫీలింగ్స్ కన్వే చేయాలో తెలియకపోతూ ఉంటే ఇంకా తనని అవాయిడ్ చేస్తున్న అభినవ్ మీద వస్తున్న కోపంతో టకటక ఫ్లోర్ ని హీల్స్ తో కొడుతూ అభినవ్ ని అనుసరించింది క్యూటీ. బ్రేస్లెట్ హుక్ నీ వల్లే పోయింది, మిస్ చేసిన నిన్ను సెట్ చేసి ఎమ్మని అడగటం నీకు చీప్ గా కనిపిస్తుందా? అది డైమండ్ బ్రేస్లెట్, నా కోసం మా డాడీ దచ్చిన పాకెట్ మనీతో కొన్నాడు,
అనగానే చురుగ్గా చూసిన అభినవ్ చేతిలోని బుక్ తో తన విసుగు ర్యాక్ మీద చూపించాడు. కంగుమన్న ర్యాక్ సౌండ్ కి బెదిరి 2 అడుగులు వెనక్కి వెళ్లిన క్యూటీ, ఇవి బుక్సా ఇంకేమన్నానా అని అభినవ్ చేతిలోని బుక్ ని చూస్తూ, వీడి చేతిలోకి వచ్చాక అన్ని ఆయుధాలుగానే మారిపోతున్నాయి. నా బ్యాడ్ లక్, వీడిలో కొంచెం కూడా స్మూత్నెస్ లేదు అని ఇన్నర్ వేసుకుంటూ భయంతో గుటికలు వేస్తున్న అంతరాత్మ కోపంతో ఉన్నవాడిని కెలకకు, ఇది రైట్ టైం కాదు అని హెచ్చరిస్తూ ఉన్నా వినకుండా నెక్స్ట్ ట్రాక్ దగ్గరికి వెళ్ళిన అభినవ్ వెనకే వెళ్ళింది. అమ్మాయిలకే కాదు, అప్పుడప్పుడు అబ్బాయిలకి పర్టిక్యులర్ గా మా డాడీ లాంటి సాఫ్ట్ అండ్ గుడ్ పర్సన్ కి పాకెట్ మనీ అవసరం అని నెమ్మదిగా నోరు తగ్గించి పప్పీ ఫేస్ తో బేబీలా చెప్తూ ఉంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన ఎమోషన్ తో ర్యాక్ లో ఉన్న బుక్స్ మొత్తం ఫ్లోర్ మీదకి తోసేస్తూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని గర్జించాడు అభినవ్. బయటకంట స్పష్టంగా వినిపిస్తున్న అభినవ్ కోపానికి ఉలిక్కిపడ్డ ముందు మళ్ళీ చేస్తాను అని తరంకి కాల్ కట్ చేసి ఫాస్ట్ గా లోనికి పరిగెత్తుకొచ్చింది. తన చుట్టూ ఇంకా వైబ్రేట్ అవుతున్న అభినవ్ వరపును ఫీల్ అవుతూ కొయ్యబారి నిలబడిపోయిన క్యూటీని మున్నికి చూపిస్తూ తనని బయటకు పంపించు అని గదమాయించాడు. అభినవ్ గద్దెంపుకి చిన్నగా తల కదిపి అదురుతున్న చేతులతో క్యూటీని పట్టుకుని మ్యామ్ ప్లీజ్ బయటకు వెళ్దాం అంది మున్ని రిక్వెస్ట్ గా. అంతటి తన కోపానికి కేవలం తనే కారణమన్న రీజన్ కి నీలుకుపోయిన క్యూటీలో కదలిక లేదు. నీళ్లు తిరుగుతున్న కళ్ళతో కదలకుండా అభినవ్నే చూస్తున్న తనని మ్యామ్ మ్యామ్ ప్లీజ్ అంటూ పట్టుకుని తీసుకొస్తూ ఉంటే బొమ్మల మున్నితో పాటు పాదాలు ముందుకు కదిపింది క్యూటీ. టైం చెక్ చేసుకుని అంత బాగుంది అనుకున్నాక కొండంత ఆశతో దేవుడికి దండం పెట్టుకున్న మానస గారు మంచి జరగాలి, నా కొడుకు జీవితంలో మార్పు రావాలి అనుకుంటూ భర్తతో కలిసి ప్రేమిస్తున్నాను అని వచ్చి మాట్లాడండి అన్న పిల్ల ఇంటికి స్టార్ట్ అయ్యారు. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే ఏరియా, సబ్ కాంట్రాక్ట్ చేస్తూ బాగానే సెటిల్ అయిన ఫ్యామిలీ, అంతస్తులు పట్టించుకోకుండా ఇష్టపడుతున్న పిల్ల అనుకున్న కోరికతో ఇంట్లోకి అడుగు పెట్టిన జయదేవ్ దంపతులను కుటుంబం అంతా కలిసి సాదరంగా ఆహ్వానించారు. మీ అంతటి వారు మా బోటి వారి ఇంటికి రావడం కలలో కూడా ఊహించని విషయం జయదేవ్ గారు, అసలు ఇంకా నేను నమ్మలేకపోతున్నాను అని ఉబ్బి తబ్బిపోతున్న ఆశ్చర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్ల ఫాదర్. ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉన్న జయదేవ్ గారు ఈ రోజుండి రేపు కరిగిపోయే ఆస్తిపాస్తుల గురించి నాకెప్పుడూ పట్టింపులేదు, మంచి చెడు మాట్లాడుకుంటే తర్వాత జరగవలసినవి చూద్దామండి అని సన్నటి నవ్వుతో చెప్పారు. మా అందరికీ పెద్ద తలకాయ మా అన్నయ్య గారేనండి, పిల్లకి మేనమామగా ఆయన కూడా ఉంటే బాగుంటుంది అంటే ఒక్క 10 నిమిషాలు దారిలో ఉన్నారు అని నొచ్చుకుంటూ చెప్పిన పిల్ల తల్లి, మీరు ఈ లోపు కాఫీ తీసుకోండి అంటూ కూతుర్ని చూసింది. ఒక్క నిమిషం అంకుల్, ఇప్పుడే తెస్తాను అని ఇంకా నమ్మలేని షాక్లోనే ఉన్న పెళ్లి కూతురు హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటే కతికితే అతకదంటారు, ఇప్పుడు అవేమి వద్దు అని పెళ్లి కూతురు నాపి మీ అన్నయ్య గారు వచ్చేలోపు కుటుంబ విషయాలు మాట్లాడుకుందాం అనడంతో సరే అని అందరూ కూర్చున్నారు. కుటుంబ విషయాల కన్నా బిజినెస్ విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న పిల్ల తండ్రిని అంత పెద్దింట్లో తమ కూతురు ఎలా ఉంటుందోనన్న చిన్నపాటి టెన్షన్తో కూతురి అలవాట్లు వివరిస్తున్న తల్లి ప్రేమకు మధ్య మాటలు పోతూ ఉన్నాయి. ప్రీతి బిజినెస్ ఇష్యూస్ తో బిజీగా ఉండడంతో టైం చెప్పండి వస్తాను అన్న అభినవ్ ఇంకా పత్తా లేకపోవడంతో మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫోన్ చేసుకుని వస్తాను అంటూ పక్కకు వెళ్లారు జయదేవ్. మనిషి ముందు అడుగులు వేస్తున్న క్యూటీ మనసు ఆలోచన అంతా అభినవ్ దగ్గరే ఆగిపోయిన ఫీలింగ్. అభినవ్ కోపంతో బయటపడకుండా తనలో మౌనంగా మిగిలిపోయిన ఫీలింగ్స్ తో అడుగు ముందుకు వేయలేకపోతోంది. ఎందుకింత హెవీ ఫీల్? చెప్పలేకపోయినందుక? చెప్పినా వినడనా? చెప్పిన తర్వాత కాదంటాడనా అని సందిగ్ధంలో పడుతున్న ప్రశ్నలకు చివరిగా అసలు చెప్పే అవకాశం ఎక్కడిచ్చాడు అంది చిన్నబోయిన మనసు. వాడు అవకాశం ఇవ్వకపోయినా నా మనసు వాడికి తెలిసేలా చెప్పాలి అనుకుంటున్న క్యూటీ అడుగులు అక్కడే ఆగిపోతే రిక్వెస్ట్ చేస్తున్న మున్ని చేతులు విడిపించుకొని రెప్పపాటు కాలంలో వెనక్కి దౌడు తీసింది క్యూటీ. కావలసిన ఫైల్ కనిపించడంతో అది తీసుకుని తిరిగిన అభినవ్కి లేడి పరుగుతో వస్తున్న క్యూటీని చూడడమే అసహనంతో కనుబొమ్మలు ముడిపడుతూ ఉంటే అదే వేగంతో వచ్చిన క్యూటీ ఎగిరి కాళ్లతో అభినవ్ నడుము చుట్టేసి మాటలు అవసరం లేని విధంగా అవకాశం తీసుకుని అభినవ్ మెడని చేతులతో బిగిస్తూ ఉండగా సిగరెట్ వేడికి కాలిన పెదవుల మీద మంచు తాకినట్టు చల్లగా తెలుస్తూ ఉన్న క్యూటీ పెదవుల స్పర్శకి అతని చేతిలోని ఫైల్స్ నేలను చేరాయి. వేగంగా వచ్చిన మున్ని కళ్ళను పెద్దవి చేసిన ఆశ్చర్యంతో
క్షణకాలం నీలుకుపోయి ఫైల్స్ పడిన సౌండ్ కి తలదించుకొని నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయింది. తన కళ్ళ ముందు కనిపించింది నిజమని నమ్మలేని అదే షాక్ తో వెంటనే బయటకు వచ్చిన తరంకి కాల్ చేసి మున్నికి వకీల్ సాబ్ ఫస్ట్ లిప్ కిస్ గురించి చెప్పి తన ఆశ్చర్యాన్ని షేర్ చేసుకుంది. ఏంటి లిప్ కిస్సా అని మున్ని చెప్పినా నమ్మలేనట్టే చాంతడంత సాగదీస్తూ అడిగాడు తరంగ్. అవును అని స్ట్రెస్ చేసి బలంగా చెప్పిన మున్ని, నేను నా కళ్ళతో చూశాను. లిఖిత మేడం రియల్ గా చాలా చాలా సీరియస్ గా ఉన్నారు. ఆంటీ అంకుల్ సీరియస్ గా ఇన్వాల్వ్ అయితే నెక్స్ట్ మనం అందరం వెయిట్ చేస్తున్న పెళ్లికి ఫుల్ స్టాప్ పడుతుంది అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే సైడ్ కి బైక్ ఆపిన తరంగ్ అప్పుడే డే డ్రీమ్స్ వేసుకుంటూ ఉన్నాడు. పెదవులను తాకిన స్పర్శకి స్తంభించిపోయిన అభినవ్ గుండె తిరిగి మందగమనంతో కొట్టుకుంటూ ఉంటే బుల్లెట్ ట్రైన్లో పరిగెడుతున్న క్యూటి గుండె చప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉన్నా అతని ఒళ్ళంతా మంచుగడ్డలో కూరుకుపోయిన ఫీలింగ్. అభినవ్ను చూసింది మొదలు ఎంతగా తన హార్ట్ డిస్టర్బ్ అయిందో తెలిసేలా తన స్పర్శతో ముద్దుతో చెప్తున్న క్యూటీకి ఆ క్షణం అది తప్పన్న ఫీలింగ్ 1% కూడా లేదు. చెప్పకుండా వెళ్తే ఒప్పుకోను అన్న హార్ట్ వెయిట్ కి కిస్తో టచ్తో క్లియర్ చేసుకుని నెమ్మదిగా కిందకి దిగిన క్యూటీ తెగించిన తన ఆడతనానికి సిగ్గుతో కూడిన ఇబ్బందితో తలదించుకొని ఉంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఆడదాని ఒంటి స్పర్శ పెదవుల స్పర్శ రుచి చూసిన అభినవ్ బ్రహ్మచర్యం షాక్ తో బిగుసుకుపోయింది. సెన్స్లెస్ గా ఉన్న అభినవ్ ని డైరెక్ట్ గా ఫేస్ చేయలేక చాలా బాగా నచ్చారు మీరు. మిస్ అయిన నా హార్ట్ కి బ్రేస్లెట్ కి హుక్ వేయాల్సింది మీరే అని చెప్పకుండా వెళ్తే ఇక నైట్ కి నిద్ర ఉండదు. పైగా మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు అని తలదించుకొని చెప్పేదల్లా లాయర్ సాబ్ని చూడాలనిపించిన ఆశతో నెమ్మదిగా కళ్ళు పైకెత్తింది. తెరలు తెరలుగా వస్తున్న కోపంతో ఎరుపు రంగు పులుముకుంటున్న అభినవ్ కళ్ళు చిన్నగా ముడుచుకుపోతున్నాయి. క్షణం లేట్ చేస్తే ఈసారి 2 చెంపలు పూరిలా పొంగిపోతాయి అని తెలుసుకోగానే డాడీ కూడా ఇంట్లో లేరు అని గుర్తు చేసుకున్న మైండ్ తో అలర్ట్ అయిన క్యూటీ స్లోగా బ్యాక్ స్టెప్ తీసుకుంటూ, ఐ లవ్ యూ రౌడీ లాయర్, నా ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ అండ్ జెన్యూన్, అది నీకు తెలిసేలా చెప్పడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతూ ఉంటే తట్టుకోలేక ఇలా నేను డిస్టర్బ్ చేశాను. ట్రూలీ మ్యాడ్లీ అండ్ డీప్లీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అని చెప్తూనే హీల్స్ పీకి చేతుల్లో పట్టుకున్న క్యూటీ, ఆర్ యూ ఇన్సేన్ యూ డర్టీ గర్ల్ అని అణిచిపెట్టలేని కోపంతో కచ్చిగా ఒక్కో పదం పట్టి అడుగుతూ ముందుకు వస్తున్న అభినవ్ చేతికి చిక్కకుండా ఐ వాంట్ టు బి డర్టీ గర్ల్ విత్ యూ అనేసి బుల్లెట్ స్పీడ్ తో బయటికి పారిపోయింది క్యూటీ పాప. రూమ్ దాటి లోపే అందుకోవడానికి ట్రై చేసిన అభినవ్ చేతికి మిస్ అవ్వడంతో హే అని అరుస్తూ తన వెనకే రన్నింగ్ స్టార్ట్ చేసిన అభినవ్ కి వెనక నుంచి సార్ ఇది కోర్ట్ అని అరిచి మున్ని గుర్తు చేయడంతో పళ్ళు బిగబట్టిన కోపంతో చుట్టూ చూస్తూ నిలబడిపోయాడు అభినవ్. లేదంటే మన క్యూటీ పాప ఈరోజు క్వాలిటీ దెబ్బలతో డెఫినెట్ గా హాస్పిటల్ బెడ్ ఎక్కేది. ఇంకోసారి ఆ డర్టీ పొట్టిదాన్ని కోర్టు ప్రిమిసెస్ లో నేను చూడకూడదు, సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయి అని అదే కోపంతో మున్నికి ఆర్డర్ వేసి పాకెట్ నుంచి సిగరెట్ బాక్స్ తీసుకుని డిస్టర్బ్ మైండ్ తో స్మోక్ చేయడానికి వెళ్తూ ఉంటే పిలిచి జయదేవ్ సార్ నుంచి కాల్ వస్తుంది సార్ అని ఫోన్ ఇచ్చింది మున్ని. ఫోన్ ఆన్సర్ చేస్తూ గార్డెన్ సైడ్ కి వెళ్ళిపోయాడు అభినవ్. సారీ అంకుల్, చిన్న పనుంది చూసుకుని వచ్చేద్దామనుకున్నా, బట్ అనుకుని తలనొప్పి వచ్చి తగులుకుంది. ఇప్పుడే దాన్ని దించుకొని పక్కకొచ్చాను. మీరు కంటిన్యూ చేయండి, నేను ఇంటికి వస్తాను అని రిక్వెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అభినవ్. నీకు ఆ కోర్టుతో ఆ లా పుస్తకాలతోనే తెల్లారిపోతుంది. మేం బ్రతికుండగా పెళ్లి చేసుకుంటావా? మా కళ్ళతో మేం చూస్తామా అని సీరియస్ అయ్యారు జయదేవ్. పెళ్లి అనగానే క్యూటీ చేసి వెళ్లిన లొల్లి గుర్తొచ్చిన అభినవ్ తగలెడుతున్న సిగరెట్ ను మంటగా నలిపి పక్కకు విసిరేసి జయదేవ్ గారికి ఆన్సర్ కూడా చెప్పకుండా ఉంటాను అంకుల్, క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు అని అవాయిడ్ చేస్తూ కాల్ కట్ చేశాడు. అదే ఇరిటేషన్ తో 2 సిగరెట్లు ఊది పడేసేసరికి ప్రీతి నుంచి కాల్. అదే డిస్టర్బెన్స్ తో కాల్ లిఫ్ట్ చేసి ప్రీతి నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు అభినవ్. ఎనార్మస్ కాల్ గురించి చెప్పాలనుకున్న ప్రీతికి అభినవ్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాకపోయేసరికి అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయంలో మిగిలిపోయింది. ఇప్పుడు అమెరికాలో స్లీపింగ్ టైం కావడంతో రాజ్ కి కాల్ చేయడానికి మనసు రాక అదే టెన్షన్ తో ఆఫీస్ లో ఉండలేక దీపక్ కి వర్క్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి స్టార్ట్ అయింది. యుఎస్ మెయిన్ సిస్టమ్ సర్వర్ కి కనెక్ట్ అయి ఉన్న తన ఫోన్ కి అలర్ట్ రావడంతో బీప్ సౌండ్ కు మేలుకుంది క్యాథరిన్. మొబైల్ తీసుకుని చూసిన తనకు నిద్రమత్తు ఒక్కసారిగా వదిలిపోయింది సెక్యూరిటీ అలర్ట్ చూస్తూ. ఫాస్ట్ గా తన టీం కి కాల్ చేస్తూ ల్యాప్టాప్ తీసుకుని చెక్ చేస్తున్న క్యాథరిన్ కి
టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడటం లేదు. క్యాతి, డోంట్ టెన్స్, నేను డ్రాప్ చేస్తాను పదా అని హస్బెండ్ సపోర్ట్ చేయడంతో టీంని కంపెనీకి అటెండ్ అవ్వమని చెప్పి ఉన్న పలానా నైట్ వేర్లోనే కంపెనీకి స్టార్ట్ అయింది క్యాథరిన్. సాదా సీదాగా మొహమాటంతో మొదలైన మాటలు నవ్వులతో కలిసిపోతూ కలుపుకుపోతున్న టైంకి వచ్చారు పిల్ల పెద్ద మేనమామ. 10 నిమిషాలు అని పిల్ల తల్లి మాట అడ్డం వేసిన సమయం గడిచిన గంటకి తీరిగ్గా దిగబడ్డారు ఆయన భార్య కొడుకుతో. కతికితే అతకదు అని సెంటిమెంట్ కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా అంతసేపు ఓపిగ్గా ఎదురు చూశారు మానస జయదేవ్ గారు. ఆల్రెడీ సిన్హా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి చిన్న చిన్న వర్క్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుని చేసే ఆయనకి జయదేవ్ గారితో ముఖ పరిచయం లేకపోయినా కుటుంబ విషయాలు కొంతవరకు అవగాహన ఉంది. సంబరంగా జయదేవ్ గారికి అన్నను పరిచయం చేసింది పిల్ల తల్లి. సాదరంగా నమస్కరించిన ఆయన, మీలాంటి గొప్ప వాళ్ళకి ఇలా చెప్పడం సబబు కాదు, కానీ మీరు ఏ ఆశతో అయితే మా ఇంటి గుమ్మల్లోకి వచ్చారో అది నెరవేరదు, మీరు వెళ్ళిపోవచ్చు అని సొసైటీలో గొప్ప పొజిషన్లో ఉండి కనుసైగతో శాసించగలిగే జయదేవ్ గారి స్టేటస్ కి భయపడుతూనే ఇబ్బందిగా చెప్పారు ఆయన. పిల్ల తరపు కుటుంబం మొత్తం షాక్. అయితే జయదేవ్ గారు మానస గారు పెద్దగా షాక్ అవ్వలేదు. కాకపోతే అప్పుడే నమ్మకంగా చిగురిస్తున్న ఆశ ఆయన మొత్తానికి చంపేశారు అన్న నిరాశతో గుమ్మం దాటుతూ ఉంటే, అంకుల్ ఒక్క నిమిషం అంటూ అడ్డుగా నిలబడింది రాజ్ మీద మనసు పడ్డ ఆ పిల్ల. అన్నయ్య, మీరు ఏం మాట్లాడుతున్నారు? మన అమ్మాయి బాబుని ఇష్టపడుతుంది. కాలేజీలో చదువుకునేటప్పుడు బాబు మన అమ్మాయికి సీనియర్, చాలా ఆశలు పెట్టుకుంది. అసలు ఏ కారణంతో మీరు కాదు అంటున్నారు అని అదే షాక్తో కంగారు పడుతూ అడుగుతున్న చెల్లి చంప చెళ్ళు మనిపించేసరికి జయదేవ్ దంపతులకు అడ్డుగా నిలబడ్డ ఆ పిల్ల సైలెంట్ గా పక్కకు తప్పుకుంది. క్షమించండి, మా 4 కుటుంబాల మీద ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల ఆకాశం తల వంచి మా ఇంట్లో అడుగు పెట్టిందని, మా పిల్ల ఇష్టపడింది అని 3 నెలలకే ముగిసిపోయే జీవితంలోకి దాన్ని పంపలేము అని చేతులు జోడించారు. తన్నుకొస్తున్న దుఃఖానికి కొంగు అడ్డు పెట్టుకుని ఆపుకుంటున్న మానస గారిని దగ్గరికి తీసుకొని మరలా సవాల్ విసురుతున్న కాలానికి తల వంచి నిరాశ నిస్పృహల మధ్య ఆ ఇంటి గుమ్మం దాటారు జయదేవ్. మరి అంత ఆస్తి అంతస్తులు, సొసైటీలో గొప్ప పేరు ఉన్న అటువంటి ఫ్యామిలీలోకి అమ్మాయిని పంపడానికి ఇష్టపడని ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటి? అసలు రాజ్ జీవితంలో ఉన్న రహస్యం ఏమిటి? ఫస్ట్ టైం అమ్మాయి టచ్ ని కిస్ ని టేస్ట్ చేసిన ఈ రౌడీ వకీల్ సాబ్ మనసుకి మన క్యూటీ బేబీ పెట్టుకున్న లవ్ అపీల్ పరిస్థితి ఏమిటి? మన క్యూటీ పాప కేస్ ఈ రౌడీ బేబీని ఏ మాత్రమైనా డిస్టర్బ్ చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.